యువత, మహిళలు, రైతులు, సామాన్య ప్రజలు. ఫస్ట్ యువత చూద్దాం. సర్వేలో యువత క్లియర్గా చెప్పారు, మాకు ఫ్రీ డబ్బులు వద్దు, మాకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటి హై ఎండ్ స్కిల్స్ కావాలి. వాళ్ళు లీడర్స్ అవ్వాలనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? స్కిల్స్ మిస్ మ్యాచ్. డిగ్రీలు ఉన్నాయి కానీ కంపెనీలు అడిగే స్కిల్స్ ఉండడం లేదు. డిగ్రీ నాట్ ఈక్వల్ టు ఎంప్లాయబిలిటీ. టైర్ 2 సిటీల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో వలస వెళ్ళిపోతున్నారు. మరి ఏం జరగాలి? అప్రెంటిస్‌షిప్ కల్చర్ రావాలి. కాలేజీలో చదువుతుండగానే ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఉండాలి. ప్రతి జిల్లాలో ఒక స్కిల్లింగ్ హబ్ రావాలి. ఇంగ్లీష్, డిజిటల్ బేసిక్స్ అందరికీ కంపల్సరీ అవ్వాలి. ఇక నెక్స్ట్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, మహిళా సాధికారత. మహిళలు కేవలం ఇంటి పనికి పరిమితం కాకూడదు. జాబ్ ఫోర్స్లో వారి సంఖ్య పెరగాలి. వాళ్ళు బిజినెస్ ఓనర్లుగా మారాలి. అంటే వర్క్ ఫోర్స్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా మారాలి. కానీ రిస్క్ ఎక్కడుంది? సేఫ్టీ అండ్ మొబిలిటీ. ఆఫీస్కి వెళ్ళాలంటే రవాణా కష్టం, ఆఫీసులో పిల్లల్ని చూసుకునే సదుపాయం లేకపోవడం, ఇవి వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి. దీనికి సొల్యూషన్ సింపుల్ కానీ స్ట్రాంగ్గా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేఫ్గా ఉండాలి. ప్రతి పెద్ద ఆఫీసులో క్రెచెస్ అంటే శిశు సంరక్షణ కేంద్రాలు ఉండాలి. డ్వాక్రా గ్రూపులు లోన్స్ తీసుకోవడమే కాదు, ఆ డబ్బుతో సొంతంగా బిజినెస్ పెట్టి మార్కెట్ లింకేజీ సాధించాలి. ఇక ఫార్మర్స్, రైతులని చూద్దాం. మనం ముందు మాట్లాడుకున్నట్టు రేర్ జోన్లో వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, అగ్రి బేస్డ్ ఎంటర్ప్రైజెస్ రావాలి. గ్రీన్ ఎకానమీలో రైతు కూడా భాగం కావాలి. మరి ఇక్కడ రైతుకి పెద్ద శత్రువు వొలాటిలిటీ. రేట్లు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. నీటి కష్టాలు, చిన్న చిన్న కమతాల వల్ల టెక్నాలజీ వాడకం కష్టం అవుతుంది. మరి ఏం చేయాలి? రైతు ఒంటరిగా కాకుండా ఎఫ్పిఓస్ అంటే రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడాలి. ఊర్లోనే కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు రావాలి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తే రైతు మోసపోకుండా సేఫ్ గార్డ్స్ ఉండాలి. అప్పుడే రైతు వ్యాపారి అవుతాడు. ఇక ఇప్పుడు కామన్ పీపుల్ రిఫార్మ్స్, సామాన్య ప్రజలు. సిటిజన్ సర్వేలో సామాన్యుడు అడిగింది 5 విషయాలు: మంచి చదువు, ఆరోగ్యం, మురుగునీటి వ్యవస్థ, భద్రత, లీవబిలిటీ. మరి గ్రౌండ్ రియాలిటీ ఏంటి? క్వాలిటీ గ్యాప్. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్ క్వాలిటీకి ప్రైవేట్ వాటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. నగరాల్లో పెరుగుతున్న స్లమ్స్, హాస్పిటల్స్ మీద లోడ్, ఇవి పెద్ద సవాళ్ళు. దీనికి బేసిక్స్ స్ట్రాంగ్ చేయాలి. ప్రైమరీ హెల్త్ కేర్, బస్తీ దవాఖానాలు పటిష్టం చేయాలి. స్కూల్స్లో ఫౌండేషన్ లెర్నింగ్స్ ఉండాలి. సిటీ శానిటైజేషన్ మోడర్నైజ్ అవ్వాలి. ఇవి జరిగితేనే సామాన్యుడి జీవితం బాగుపడుతుంది.